హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఆ భగవంతుని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేనైతే నా వరలక్ష్మి వ్రతం పూజ కోసం ప్రిపేర్ అవుతున్నాను. చూస్తున్నారు కదా! తెల్ల దారపు కండి తీసుకున్నాను. తెల్ల దారపు కండి దారాన్ని 5 పోగులైతే 5 వరుసలైతే తీసుకున్నాను. రూపు కొత్తదైనా గానీ, పాతదైనా గానీ ఆవు పాలలో శుద్ధి చేసుకోవాలండి ముందుగా అయితే. 5 పోగులు పోసిన దారానికి పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకోవడం అయిన తర్వాత మనం తెచ్చుకున్న రూపుని దారానికి ఎక్కించేసుకోవాలి. ఆ తర్వాత రూపుకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలండి. నేనైతే దేవుడి పటాలు ముందుగానే తుడిచి బొట్లు పెట్టేసుకొని పూలతో అలంకారం చేసేసుకొని కలశం పెట్టుకోవడానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కలశం చూశారు కదా! మేమైతే అమ్మవారి ఫోటో అయితే ఎప్పుడు పెట్టుకోలేదండి. అలవాటు లేదు. మేమైతే అలా కలశం పెట్టుకునే పూజ చేసుకుంటాము. ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా మేమైతే కలశమే పెట్టుకుంటామండి. ఆ కలశం చెంబులో నిండుగా నీళ్లు పోసి మామిడాకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి ఒక కొత్త జాకెట్ ముక్కని ఫోల్డ్ చేసి అలా పెట్టాలండి. చూస్తున్నారు కదా! మన ఇదికి తగ్గట్లుగా గాజులు, అమ్మవారికి పువ్వులు, బొట్టు పెట్టుకొని అలంకారం చేసుకోవాలి. మా ఇంట్లో ఏదన్నా పూజ అంటే పిల్లలు, పెద్దలు అందరూ కలిసి పని చేసుకుంటామండి. పిల్లలు కూడా పని చేస్తారు. ఎవ్వరు పని చేయకోకుండా ఉండరు. అందరూ ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసుకుంటారు. అలా చేస్తేనే కదా మనం పూజ త్వరగా చేసుకోగలుగుతాము. టైంకి అనేది ముహూర్తానికి చేసుకోగలుగుతాము. అలానే మా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. మా పిల్లల పని మా పిల్లలు చేస్తున్నారు. మా అమ్మ, అమ్మమ్మ వంట దగ్గర ఉన్నారు. నేనైతే ఇలా దేవుడి దగ్గర అలంకారం చేసుకుంటున్నాను. ఎంతమంది ఉన్నా కానీ ఎవరికి ఉండే పని వాళ్ళకు ఉంటుందండి. అందులో పూజ అంటే మాత్రం ఎంత పని ఉంటుందంటే అది ఉందిగా బెజ్జాలు వచ్చాక ఎద్దరికి వచ్చేసి ఏంటిది అమ్మవారికా? హర్షి, నీకెందుకు నూనె ప్యాకెట్తో పోయిద్ది మళ్ళీ. అందుకే నొక్కి పెట్టి అందులో పడుతుంది. అది అనుకునిపోయి ఏంటి దానిలో చేద్దాం అనుకున్నా. మళ్ళీ ఎందుకులే మళ్ళీ ఎందుకు వచ్చింది మళ్ళీ కావాలి
అలాగే చదువుకోవాలి ఇంట్లో ఇది ఉంది. మూకుడి వెనక్కి అయిపోయింది, పుల్లలు ఎదరకు అయిపోయింది. ఇది రెండు పొలాలు ట్రాక్టర్ లోపల పెట్టేయాలి దాని పని అయిపోయి అదే 4 లేసి ఉంటుంది. లేకపోతే 4 3 పని అయిపోయింది. నేను లెగుద్దామమ్మా అంటే అమ్మ వద్దాం కదా, ఎదుకు 4 లేసి ఏం చేస్తావు అంది ఎవరో అమ్మ. అయిపోయిందిగా తన అయిపోతే ఏముంది పావుకు అట్లా అనుకోకు పూజ చేసుకుంటా ఉన్నాయి కూడా అది ఏమొచ్చింది అసలు నేను ఎప్పుడు మొత్తగా అయిపోయింది. మనం తెచ్చిన బాగానే ఉన్నాయి. లేకపోయినమ్మా అది నేను అది కరెంటు పోయి వస్తుంది కదమ్మా, రూపాయలు పెట్టి నువ్వు ఆ పైన పెట్టావు, నీళ్ళు ఏదో చెమ్మ దిగి ఉంటుంది, కుళ్ళిపోయింది. లేకపోతే పెట్టాను కాయలు కూడా తెచ్చినట్టు కూడా బాగుంది. వచ్చేటప్పుడు కూడా బాగుంది. మా ముందు తెచ్చేటారు ఏం పుట్టాడు నవ్వుతున్నాను. ఏం పుట్టాడా తీసేలే అమ్మవారికి కాలనవరుగా, అది తీసి ముందు రాయి మీద పెట్టు. నాకు కార్డు చేసి తర్వాత నాకు చిన్న అబ్బబ్బా! వేడి వేడి గారెలు. ముందు గారెలు వేశారు కదా! వేడి వేడి గారెలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా! పూర్ణం బూరెలు అయితే ఇంకా వేయాలండి. పప్పు ఉండలు అయితే చేసి పక్కన పెట్టేశారు. ముందుగా గారెలు అయితే అయిపోయింది. అమ్మవారికి కూడా తీసి పక్కన పెట్టేశారు. పూర్ణం బూరెలకైతే పప్పు ఉండలు చేసి పెట్టుకున్నారు. మాకైతే పచ్చిశనగపప్పు ఉడకబెట్టి అందులో బెల్లము కొబ్బరి వేసి ఉడకబెట్టి చేస్తారండి. పప్పు ఉండల్ని పూతపిండిలో ముంచి నూనె మూకిట్లో వేసేస్తున్నారు. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఎంత పని ఉంటుందోనండి. పప్పు కడుక్కోవాలి, రుబ్బుకోవాలి, గారెల పిండి రుబ్బాలి, పూర్ణం బూరెలకి పైన పూతపిండి ఉంటుంది కదా, ఆ పిండి రుబ్బుకోవాలి. ప్రసాదాలండి, అన్ని రకాల ప్రసాదాలు చేయడానికి చాలా అంటే చాలా పని ఉంటుందండి. అంత ఈజీ అయితే కాదు. పూర్ణం బూరెలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు పాల తాలికలు చేయాలి. పాల తాలికలకి కావాల్సిన పిండి అయితే కలిపేస్తున్నారు. బియ్య పిండి, కొంచెం మైదా పిండి వేసి అందులో బెల్లం వేసి కలిపేస్తున్నారు. వాటిని గిద్దలో వేసేసి పానల్లో పిండుకోవాలండి. అవి విరక్కోకుండా గరిటతో తిప్పకూడదు. అమ్మ ఆల్రెడీ అయితే పాలు పెట్టేసేసి సగ్గుబియ్యం వేసి ఉడికించేస్తున్నారు. చూసారు కదా, చక్కగా ఉడుకుతున్నాయి. పొయ్యి మీద మొత్తం మా ప్రసాదాలు మొత్తం కట్టెల పొయ్యి మీదే చేసాము. పాల తాలికల ప్రాసెస్ అయితే మాత్రం చాలా టైం పడుతుంది. చాలా టైం అయితే తీస్తుందండి.
ఆ పాల తాలిక తాలికలు ఉడకాలి చక్కగా, అవి విరక్కోకుండా చక్కగా పాలు విరగకుండా పాకం బట్టి, బెల్లం పాకం బట్టి అన్నీ చేసుకోవాలండి. అవన్నీ ప్రిపేర్ చేయడానికైతే బోలెడు టైం పడుతుంది. ఎందుకంటే కట్టెల పొయ్యి అయితే ఒకటే ఉంది ప్రస్తుతానికి, ఇంకొకటి బయట ఉంది కానీ బాగా ఎండ వచ్చేస్తుందని చెప్పి ఎందుకు లేట్ అయినా మళ్ళీ ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు కదా అని చెప్పి షెడ్లో పెట్టేశారు. ఇంకా ఒక్క పొయ్యి మీద అన్నీ చేసుకుంటా వచ్చేపాటికి పూజ టైం కూడా దగ్గరకు వచ్చేస్తుందండి. కానీ పూజ మనం ముహూర్తానికి పూజ చేసుకున్న టైంకి అయితే ప్రసాదాలు మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. పులిహోర కూడా చేసాము, కాకపోతే ఆ వీడియో అయితే మిస్ అయిందండి. పులిహోర కూడా చేసుకోవాలి అమ్మవారికి. మేమైతే పాల తాలికలు, గారెలు, పూర్ణం బూరెలు, పులిహోర, వడపప్పు, చలివిడి అయితే ప్రసాదంగా చేసాము. మరి మీకైతే ఏం చేస్తారో ప్రసాదాలు, కొంతమంది శనగలు అవి కూడా పెట్టుకుంటారు. ఏం చేయలేదండి, ఇవి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాము. పులిహోరది అయితే వీడియో మిస్ అయింది, చూపించలేదు. పాల తాలికలు అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయి వచ్చినాయండి. దీని మీద అట్లా పక్కన పెట్టుకుంటే చాలు. ప్రసాదం పెట్టాలి. అక్కడ ఒక పేపర్ వేసేసి అట్లే పెడతాను. ఇవి కూడా మొత్తం అక్కడ మూల మీద అవన్నీ తీసేసి ప్రసాదాలన్నీ అక్కడ పేపర్ వేసేసుకుని పేపర్ అవి వాడే చూడమై అవి వాడట్లేదంట. ఒకప్పుడు వాడేవాడు, ఇప్పుడు వాడట్లేదు. కడగపోయారా సారి? కడగాలి, కడగకోకుండా ఇక్కడ బయట మగ్గులో కలపడం ఆపేడాడు. ఇంకా కలపాలి. ఉప్పు పసుపు ఏమి చూడలేదు. ఆ పచ్చ గిన్నెలో వేసేది ఉంటుంది. ఏ పచ్చడి అక్కడ పచ్చ గిన్నెలు కాదు, టీ బస్సులో అంటే ఒకే ఇదిగా ఉంది. పూలు పెట్టి ఏంటి పూలు పెట్టి వాయినాలు పెట్టాలి. పువ్వు తుంపుని పువ్వు పెట్టి ఎవరైనా ముడే అమ్మ అలా వేసుకోమను, నేను వెయ్యంది. ఎవరైనా ముడే పెట్టుకోవాలి. మా అమ్మవారిని అయితే చామంతులు, గులాబీలు, బంతిపూలు, కదంబం పూలు, కలువ పూలు, మందార పూలు, 2 రకాల మందార పూలు, అన్ని పూలతో అలంకరించామండి. కదంబం పూలు అయితే ఎక్కడో చెట్టు ఎక్కడో పైన పూసాయి. మా ఆయన అయితే చెట్టు ఆ పైకి గోడ ఎక్కి అదన్నీ కర్రతో ఒక 5-6 పూలు అయితే తెంపుకొచ్చారు అతి కష్టపడి. కలువ పూలు అయితే అసలు చెప్పక్కర్లేదు. శ్రావణ మాసం, అందులో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటారు కదా. కలువ పూలు కూడా దొరకటం చాలా కష్టమైపోయిందండి. అవి కూడా 4-5 పూలు అయితే కోసుకొచ్చారు. అందులో ఇదివరకైతే మాకైతే చిన్నప్పుడైతే ఆ కాలువలు అంత లోతు ఉండే కాదు, చెరువులు కాలువలు. ఇప్పుడైతే బాగా లోతు ఉండి దిగాలంటే కూడా భయం వేస్తుంది. అయినా కానీ ఎలాగోలా నా పూజ కోసం అయితే తీసుకొచ్చారు. మా అమ్మవారి పూలతో అయితే అలంకరణ అయిపోయింది. దీపం కూడా పెట్టేసుకున్నాను నేనైతే.
కదంబం పూలు అయితే అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు. మనకి లలితా సహస్రనామంలో ఉంటుంది కదా, కదంబ వనవాసిని అని. అమ్మవారికి అయితే చాలా ఇష్టమైనవండి. అందులో కలువ పూలు లక్ష్మీ అమ్మవారికి అయితే ఇంకా చాలా చాలా ఇష్టమైనవి. అందరికీ తెలిసిందే కదా. పువ్వులైతే మా చుట్టుపక్కల పరిసరాల్లో దొరికే పువ్వులే ఎక్కువ ఉన్నాయండి. అందులో మాకు చిన్నతనంలో బఠానీ పూలు అయితే బాగా దేవుడికి అలంకారం చేసేవాళ్ళు. ఇప్పుడైతే అవి చాలా తగ్గిపోయినవి. మా అమ్మమ్మ అయితే అవి ఎక్కడి నుంచో తెంపుకొచ్చింది బఠానీ పూలు. అవి కూడా పెట్టాము. మా చిన్నతనంలో పూజకైతే చామంతులు, బంతిపూలు, గులాబీ పూలు ఇవన్నీ దొరికేవి కాదండి. ఎక్కువ బఠానీ పూలు, మందార పూలు ఇలాంటి పూలతో కలువ పూలు ఇవే దొరికేవి. వీటితోనే ఎక్కువ పూజ చేసేవాళ్ళం. ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయి. బఠానీ పూలు అయితే చాలా కనుమరుగైపోయినాయి. కానీ అవి అయితే చాలా బాగుంటాయి. మంచి గులాబీ రంగులో ఉంటాయి. అవి అయితే పెట్టాము మేము కూడా. మాకైతే పాలవెన్నె అయితే లేదండి. పాలవెన్నె లేదని చెప్పి మా అమ్మమ్మ అప్పటికప్పుడు పాలవెన్నె ప్రిపేర్ చేసింది. వాసం బద్దతో 4 ముక్కలు చేసేసి అప్పటికప్పుడు పాలవెన్నె ప్రిపేర్ చేసేసింది. అన్ని పూలు పెట్టి అలంకారం చేస్తే అసలు అది పాలవెన్నె అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది రాగలేదు. చాలా అందంగా ఉంది. పువ్వులతో నిండుగా కూడా ఉంది. అమ్మవారికి ఇష్టమైన పువ్వులన్నీ ఆ పాలవెన్నెలో పెట్టి అలంకరించుకున్నాం మేము. పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః. మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. మా అమ్మమ్మ తయారు చేసిన పాలవెన్నెలో అయితే పూలు పెట్టామండి. అసలు ఎంత అందంగా నిండుగా ఉందో చూడండి. పువ్వులతో మామిడాకులతో ఎంత చక్కగా అలంకరిస్తే ఎంతో నిండుగా ఉంది. ఆదిత్యాఖ్యాంతం భరతాదిత్య పరివృతం రామం భజే శ్యామలం శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీకృష్ణ ప్రార్థన. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విద్యతే గోపాల చూడామణే. అమ్మవారికి గాజులు ఎరుపు పచ్చ అంటే బాగా ఇష్టం అంటండి. అందుకని చెప్పి ఎరుపు గాజులు పచ్చ గాజులు అయితే నేను అలంకరించుకున్నాను కలశానికి. ప్రసాదాలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి, తీసుకొచ్చి పెట్టేశారు. ఐగిరి నందిని నందిత మోహిని విశ్వ వినందిని నందినతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణువుతే భగవతి హేసిని కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే సురవర పోషిని దుర్ధర దర్శిని దుర్ముఖ మర్దిని హర్షరతే త్రిభువన పోషిని శంకర తోషిని కల్మషమోచిని ఘోరరతే ధనుజ నిరోషిని దుర్మద చోషిని దుఃఖ నివాసిని విందునతే జయ జయ హే మహిమాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ గదంధర బంధనవాసిని వాస విలాసిని వాసరతే శిఖర శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటక భంజని కైటప భంజని వాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. రమ్యే అయని జహంకృతి మాతృ నిరాకృతి దూరమిలోచన ధూమ్రసికే సమర విశోషిని బీజ సముద్భవ బీజలతాదిక బీజలతే
శివ శివ శంభుని శంభు మహాపాప భూత పిశాచనతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐభో శతముఖ ఖండిత కుండలి తుండత ముండ గణాధికతే రిపు గజ గండ విదారణ కండ పరాక్రమ సౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత దండ నిపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే హయరణ మర్మద శాస్త్ర పదోదుద దుర్జయ నిర్జయ శక్తి భృతే చతుర విచారుదు దూరి నమః శివ దూత కృపా పవనాధిపతే దరిత దురీధరు సాయ దుర్మాద దానరదూత దరంగతతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐశరణాగత వైరవ దూర రాభయదానకరే త్రిభువన నమస్తక స్థూల విరోధ విరోధ కృమాలన శూలకరే దుర్నిమితావర దుందు వినాద ముహుర్ముఖవరీకృత దీనకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురలలాగత దాయిత దాయిత తాళ నిమిత్త జలాస్యరతే కుకుబాం పాతి వరోదతాలకూతః నాదరతే ధిం ధిం ధిమికిటి ధిం దత దంధిం మృదంగత నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఝణ 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 హీంకృతాసుర నూపుర రంజిత మోహిత భూతపతే నటిత నరాటార్థ నటీ నట నాయకి నాటిత నాటక నాట్యరతే వదన కపాలిని ఫాల విలోచిని పద్మ విలాసిని విశ్వదురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ధనుజ సుసంగర రక్షస సంగ కపరిస్వర దంగ నాటకతే కనక విశంక వృషత్క విశంగర సద్గభంగ హఠ చాత్కుటతే అతిశరురంగ బలక్షతరంగ ఘటద్బహురంగ వలత్కటతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసురే మహిత మహాహవ మల్ల మతల్లిక వేలక వేలిక భిష్కురతే విరచిత వల్లిక వల్లిక గేలిక మల్లిక బిల్లిక వర్గభృతే భృత కృత పుల్ల సముల్లసితారుణ పల్లవదల్లత పల్లవితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే మనస్సు మనోహర కాంతిల శంకర కాంతియుతే నుత రంజిని 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 కరవక్ర విలసకృతే నుత రజనీ 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 కరవకృత విలాసకృతే సునయన వరసన సువిభ్రమరా భ్రమరాధిపతే విశ్వనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అవిరల గండక మేదుర మన్మథ మత్త మతంగ జరాజగతే త్రిభువన భూషణ భూత కళా నిధి రూప పయోనిధి రాజసుతే జనాల మానస మోహన మన్మథ రాజగతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే కమలదలామల కోమల కాంతి కలకల కలితాకుల బాలలతే సకల కళ విజయ క్రమకేళి చలత్కల హంస కులాలికులే అతి కుల సంకుల కువలయ మండిత మౌలి మిలత్ససురాలికులే మదాళికులే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
వరాజి కూజిత కోకిల మంజుల మంజురతే మిలిత మిలంద మనోహర గుంపిత రంజిత శైలిని కుంజగతే మృగగణ భూత మహాశబిరంగణ రింఖణ సంభృత కేళిభృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే కటిత కనీత దుకూల విచిత్ర మయూర సురంజిత చంద్రకళే నిజ కనకాచల మౌలిపయోగత నిర్జర కుంజల భూరి రుచే ప్రణతుసురాసుర మౌలి మణి సుందం లతాధిక చంద్ర రుచే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే నిజిత సహస్ర కరైక సహస్ర సుధా సమయ రూప కరైక మతే కృత సుతర తారక సంగమ తారక తారక సాగర సంగనుతే గజముఖ షణ్ముఖ రంజిత పారుష సుశోభిత మానస కంజవుటే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే పద కమలాంకమలా నిలయే పరివస్యతి యోనుదినం ననసివే అయి కమలే విమలే కమలా నిలసీకర సేవ్య ముఖాబ్జ శివే తవ పద మధ్య హి శివదం దృష్టి పదంగతమస్తు భిన్న శివే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే స్తుతిమతి స్థితమస్తు స్తుతిమతి స్థితమితస్తు సమాధిన నియమతో యమితో సుదీప్నం పఠేత్ పరమయా సతు సేవ్యతే పరిజనో పిజన్నతో పిసతం భవత్. స్తుతిమతి స్థితమితస్తు సమాధీన నియమతో యమితో సుదినం పఠేత్ పరమయా రమయా సతు సేవ్యతే పరిజనో పిజనో పిసతం భవత్. నాష్టకం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరు వాసితారుచితికరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక రక్షాకరీ సర్వేశ్వరకరీ తపఃఫలకరీ సర్వైశ్వరకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచల కందరాయలకరీ గౌరీ హ్యుమాశంకరీ కౌమారీ నిగమార్ధ గోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ లీలా నాటక సూత్రకేళనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశమన ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియ శంకరీ కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శ్రీవరీ స్వర్గద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఉర్వి సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ వేణీల సమానల కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా
माता अन्नपूर्णेश्वरी देवी सर्वविचित्ररत्नखचित दाक्षायणी सुन्दरी वामां स्वादुपयोदर प्रियकरी सौभाग्य महेश्वरी भक्तभीष्टकरी वर शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी चंद्रार्कानल कोटि कोटि सदृशी चंद्रांशु बिंबाधरी चंद्रार्काग्नि समान कुलदलधरी चंद्रार्क वर्णेश्वरी माला पुस्तक पाशमाकुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी क्षत्रात्राणकरी सदा शिवकरी माता कृपा सागरी साक्षान्मोक्षकरी सदा शुभकरी विश्वेश्वरी श्रीधरी दक्षाक्रंदकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यार्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिव भक्ताश्च स्वदेशो भुवनत्रयम्। పూజ చేసుకునేటప్పుడు కథ వింటూ తోరణాలు అయితే కట్టుకోవాలండి. తోరణాలు గౌరీదేవికి 5 పోగుల దారంతో పసుపు రాసుకుని 5 ముడులు వేసేటట్టు పూలు కట్టుకొని గౌరీదేవికి వాయనంలో పెట్టుకోవాలండి. మనకైతే మాత్రం పూజ చేసుకునే వాళ్ళకైతే మాత్రం 11 పోగులు వేసుకుని దారం పసుపు రాసుకుని పువ్వులు 11 ముళ్ళు పూలు కట్టుకుని పూలు కానీ ఆకులు కానీ 11 ముళ్ళు వేయాలండి. ముమ్మాటికి ముట్టిందమ్మ వాయను నా వాయనం పుచ్చుకుందాం అంతే గౌరీ నేనే గౌరీ పార్వతి. అక్కడ వాయనంలో అయితే 9 పూర్ణం బూర్లు 2 గారెలు పెట్టి తాంబూలం పెట్టుకుంటారండి. ఆ తాంబూలంలో వాయనం ఇచ్చుకునేటప్పుడు ఒక పూర్ణాన్ని సగం ఆఫ్ చేసి అందులో నెయ్యి వేసి కుండ ఒత్తి వేసుకుని వెలిగించుకుని ఆ వాయనం తీర్చుకునేటప్పుడు అలా పెట్టుకొని ఆ ఒత్తి ఉన్న కుండ ఒత్తి వేసిన పూర్ణం బూరిని వెలుగుతున్న ఒత్తితోనే ఉఫ్ అని ఊదుకుని నోట్లో పెట్టేసుకోవాలండి. నేనైతే అలాగే చేశాను. ఆ వాయనం ఇచ్చుకున్నాక ఆ తోరణాన్ని 11 ముడులు వేసి పువ్వులతో కట్టుకున్న తోరణాన్ని మా ఆయనతో అయితే కుడి చేతికి కట్టించేసుకున్నానండి. 5 ముళ్ళు వేసిన గౌరీదేవికి ఇచ్చిన వాయనం అయితే పిల్లలు ఎవరైనా కట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆ వాయనంలో పెట్టిన ఒత్తి వేసిన సగం పూర్ణాన్ని ఆ ఒత్తి వేసిన దాన్ని అది వేడివేడిగానే ఉంటుంది, అయినా తినేయాలండి. మేమైతే అలాగే చేస్తాము. నేను వ్రతం చేసుకుంది 2వ వారం వరలక్ష్మి వ్రతం రోజు కాబట్టి ముత్తైదులను పిలుచుకోవడానికి లేదండి. అయినా కానీ నేనైతే ఎప్పుడు ముత్తైదులను తక్కువ పిలుచుకోవటం మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకునేదాన్ని. ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే మా ఇంటి దగ్గర చేసుకున్నాను. అందుకే నా వాయనం గౌరీదేవికి ఇచ్చేసేసుకున్నానండి. ఇంతటితో నా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరైతే ఎలా చేసుకుంటారో ఒక కామెంట్ అయితే చేయండి. మా పూజా విధానం అయితే ఇంతేనండి, ఇలా చేసుకుంటాము. మా పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. పూజ అంతా అయిపోయిన తర్వాత చివరి ఘట్టం ఉందండి. మా ఆయనకి ఇష్టమైన ఘట్టం అది. ఆ ఘట్టం కోసం మా ఆయన అయితే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నారు. అదేదో కాదండి, అక్షంతలు తీసుకుని భర్త దగ్గర కాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవటం, దానికోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు మా ఆయన. గౌరీదేవికి ఇచ్చిన వాయనం అయితే అందరూ తినొచ్చండి, కానీ నా వాయనం మాత్రం నేను, నా భర్త, నా పిల్లలు మాత్రమే తినాలి. ఎవరూ తినకూడదు. ఆ ఫలితం దక్కాలంటే ఆ ఫ్యామిలీ మాత్రమే తినాలండి. మాకైతే అలాగే తింటారు. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో కనుక, నా పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నావి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మాకైతే భోజనం కూడా కూర్చున్నామండి. వ్రతం చేసుకున్న వాళ్ళు ఒక్కపూటే భోజనం నేలపైన పడుకోవాలండి. కర్రీస్ అయితే ఆలూ ఫ్రై, ముద్దపప్పు, నెయ్యి, పులుసు కూర, ఇంకా పెరుగు, వైట్ రైస్.